ఇంటి ముంగట బట్టలు ఆరేసి ఉన్నాయా లేవా, లోపట లైట్లు కనబడుతున్నాయా లేదా, పక్కింట్లో ఎవరన్నా ఉన్నారా, ఎదిరింటోళ్ళు ఎన్ని గంటలకు లైట్లు బంద్ చేస్తున్నారు, తాళమేసి ఉన్న ఇంట్లో కింద పైన ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఏ టైంలో పోతే అల్కగా బయట పడవచ్చు. ఇగో గిన్ని జాగ్రత్తలు తీసుకుంటారట దొంగలు. రాత్రిపూట అయితే అందరు నిద్రలు ఉంటారు, పని అల్కగా అవుతుందని వస్తుంటారు. కానీ ఇప్పుడు గవేం చూస్తలేరుల్లా. గెడ్ముడు గెడ్మితే దెబ్బకే పరార్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియాల పగటిలే డ్యూటీకి ఎక్కిండట మనోడు. పైన ఒక ఫ్యామిలీ కిందో ఫ్యామిలీ ఉంటున్నారట. కిందున్న ఇంటికి తాళం వేసింది కనబెట్టి లోపలికి జొర్రబోతే పై యంత్రంలో ఉన్న చెల్లెమ్మ సప్పుడుకొచ్చి చూసింది. రప్పు నురుకొచ్చి పట్టుకోబోతే ఆడికెళ్ళి పరార్. అట్లనే ఎన్కెమ్మటి పడ్డది గాని తప్పించుకొని అవతల పడ్డాడు. పోలీసులు కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగను పట్టుకుంటానికి గింత ధైర్యం చూపించినందుకు తారీఫ్ చేసిండ్రు. చెల్లెమ్మ చూడకుంటే ఇల్లు ఊడ్చుకొని అవతల పడేటోడు. రాత్రిపూటే అనుకున్నాం, తాళమేషుంటే పగటిలైనా పంతనం చూపిస్తున్నారు. జర చూసుకోండి మరి.